సప్లైకి వెళ్ళి డిమాండ్కి సప్లై వేరియేషన్ ఉన్నది. ప్రైవేట్ కెపాసిటీ యూజ్ చేసుకోవచ్చు చేయకూడదా సార్? ఎంకరేజ్ చేయాలి. నమస్కారం. గౌరవ మంత్రివర్యులు ఈ బాలసారి గారికి, జిల్లా చైర్పర్సన్, ప్రధాన కారణం ఏంటంటే మనం 1947లో స్వాతంత్రం వచ్చింది. 2047 సంవత్సరంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదగాలని ఇటీవలనే మనం 6వ దాదాపు 30 పోలిస్తే 25 కోట్ల రూపాయల జీడిపి అవుతుందా అని స్థితి ఏమిటి చెప్పాలంటే, ఏ దేశానికైనా మెయిన్ పారామీటర్ ఏంటంటే $8,000 అంటే 15 లక్షల రూపాయలు. ఈ కాలాన్ని భారతదేశం అమృత్ కాలంగా కూడా ప్రధాని మోదీ నేతృత్వంలో నీతి ఆయోగ్ వారి సూచనల మేరకు ఒక కార్యాచరణ రూపొందించారు. అది ఎలా ఉంటే మంత్రివర్గ కార్యక్రమంలో భాగమై వారు సందేశించినప్పుడు ఇంపార్టెంట్ కాబట్టి అది అయినాక ఇచ్చాం. మనం ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక 100 ఎకరాలు 150 ఎకరాలు చేయాలంటే చిన్న చిన్న ఆటో నగర్ లాంటి అన్నప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక 10 మిలియన్ సీడ్ ఉన్నటువంటి క్వాంటిటీ దాన్ని డబుల్ చేయడం, 50% ఇంక్రీజ్ చేయడానికి కన్స్ట్రెయిన్ చేయండి. ఇండస్ట్రియల్ ఏరియా చేస్తే ఎవరన్నా ఎంటర్ప్రినర్స్ కానీ లేకపోతే ఏ మండలంలో ఎక్కడ చికెన్ వేస్ట్ అనేది తీసుకొచ్చి పనిచేసేసి వాడకూడదు. మీరు పోలీస్ ఎస్పీ గారి దృష్టిలో ఉంది, ఐజీ గారి దృష్టిలో, అలాగే కలెక్టర్ గారి దృష్టిలో ఉంది. మీరు రెవెన్యూ అండ్ పోలీసుతో టీములు పెట్టి ఆ ఇల్లీగల్ ప్రాక్టీస్ ఆపించి, లేకపోతే మొత్తం ఇండస్ట్రీ దెబ్బతినే. అలాగే మిగిలిన ఎంతోమంది మహనీయుల పోరాటం మూలంగా మనం స్వాతంత్రం సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే. 2047కి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేసి ఏ విధంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ఈ దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలి, ఏ విధంగా ఈ దేశాన్ని ప్రపంచంలోనే 1, 2, 3 పొజిషన్స్లోకి తీసుకువెళ్ళాలి అనే లక్ష్యంతో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి భారతదేశం ఆశించిన ఆ స్థానానికి చేరుకోవాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి. దేశం యొక్క ఆ విజన్ని, ఆ టార్గెట్స్ రీచ్ అవడానికి రాష్ట్రాలు కూడా ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దాంట్లో భాగంగానే మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2047కి స్వర్ణాంధ్ర 2047 అని, అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలని టార్గెట్స్ నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తా ఉన్నాను. దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రం మన ఆకాంక్షలకి వ్యతిరేకంగా మనం దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కష్టపడిన దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి రావటం, మరి ఆంధ్రప్రదేశ్ విడిపోవటం మనందరికీ తెలిసిన విషయమే. అప్పుడు హైదరాబాద్ మన రాజధాని అని, ఇదంతా మన రాష్ట్రం అని, ఈ ప్రాంతాల నుంచి కూడా చాలామంది వెళ్ళి ఉపాధి కోసం కానివ్వండి, లేకపోతే వ్యాపారం కోసం కానివ్వండి, హైదరాబాద్ వెళ్ళి ఎక్కువగా పెట్టుబడులు అక్కడ పెట్టిన పరిస్థితుల్లో విభజించబడిన తర్వాత కొంత సెట్ బ్యాక్ ఈ మిగిలిన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన విషయం అందరూ కూడా తెలిసిందే. తర్వాత విభజించబడిన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి ఒక విజన్తో ఏ విధంగా అయితే హైదరాబాద్ని ప్రపంచ పటంలో గుర్తించబడ్డ ప్రదేశంగా చేశారో
అదేవిధంగా ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్ర అగ్రికల్చర్ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరాన్ని పూర్తి చేయాలి, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి చేయాలని చెప్పేసి చాలా దూరదృష్టితో చాలా విజన్తో 5 సంవత్సరాలు పనిచేసిన విషయం మనకు తెలిసిందే. వికసిత్ భారత్లో పార్ట్ కదా, వికసిత్ భారత్ 2047 దానివల్ల ఆ ప్రభుత్వం కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విజన్ని లేకపోతే ఆలోచనల్ని కొనసాగించినట్లయితే, లేదు అప్పుడు ప్రారంభించబడిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించబడినట్లయితే ఈ రాష్ట్ర పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదని చెప్పేసి అందరూ భావిస్తున్న విషయం మనకు తెలుసు. ఎందుకంటే ఇటీవల ఎన్నికల్లో కూడా ఆ భావన చాలా ప్రస్ఫుటంగా కనపడిన విషయం కూడా మనం గమనించాం. ఏ ప్రాజెక్ట్ని కేవలం రాజకీయ దురుద్దేశంతో జరుగుతున్న అభివృద్ధిని మనం చరిత్రలో చాలా ముఖ్యమంత్రులు చాలా ప్రభుత్వాలు మార్పులు చూసాం. ఏ ప్రభుత్వం అయినా సరే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత జనతా ప్రభుత్వం రానివ్వండి, లేతే బీజేపీ ప్రభుత్వం రానివ్వండి, ఆ అభివృద్ధిని ఆ ఆలోచనని కొనసాగించి ఆలోచనలు ఏదైనా తప్పు ఉంటే వాటిని కరెక్ట్ చేస్తూ కొత్తగా వచ్చిన ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని కార్యరూపం చేయడానికి ప్రయత్నం చేశారు తప్పితే కేవలం రాజకీయ కక్షతో గత ప్రభుత్వం చేసిన వాటిని ఆపేసేయాలి అనే ఆలోచనతో ఏ ప్రభుత్వం కూడా పనిచేసినట్లయితే మనకైతే తెలియదు. కానీ గత ప్రభుత్వంలో కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా కానివ్వండి, అభివృద్ధి పరంగా కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా కుదేలైపోయేటట్లు చేసిన విషయం మనందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. ఉదాహరణకి అమరావతి ఉంది. ఈ పాటికి మనకు ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఏర్పాటు అయినట్లయితే మరి ఈరోజు అనేక రకాలుగా ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, లాజిస్టిక్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి అభివృద్ధి చెందేది. ఎప్పుడైతే మనకు ఒక రాజధాని లేదో పెట్టుబడిదారులు రావడానికి కానీ ఒక నమ్మకాన్ని కలిగించలేకపోయాం పారిశ్రామిక వర్గాల్లో. అదేవిధంగా జీవనాడి అని చెప్పేసి గత 100 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు ఎంతోమంది ముఖ్యమంత్రులు దానికోసం ప్రయత్నం చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపు 72% పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసిన పరిస్థితుల్లో వచ్చిన ప్రభుత్వం దాన్ని ఇంకా బాధ్యతాయుతంగా మరి ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేసి కంప్లీట్ చేసినట్లయితే ఈ రాష్ట్ర ముఖ చిత్రం వేరేగా ఉండదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను రైతులు కానివ్వండి, ఇండస్ట్రియల్ వాటర్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి, ఇరిగేషన్ వాటర్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ తీరిపోయినట్లయితే ఉత్పాదన పెరిగేది, పారిశ్రామిక అవసరాలు, త్రాగునీటి అవసరాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాయి. కానీ అభివృద్ధి మీద ఎటువంటి విజన్ లేకోకుండా కేవలం సంక్షేమంతోనంటే ప్రజలందరినీ కూడా ప్రభుత్వం మీద ఆధారపడే విధంగా చేసుకోవాలి, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే అనుభవించాలి, ఈ రాష్ట్రంలో ప్రజల గురించి కుటుంబాల భవిష్యత్తు గురించి ఒక ఆలోచన లేని ప్రభుత్వం మూలంగా చాలా నష్టపోయాం. ఆర్థిక మేనేజ్మెంట్ కూడా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా అవకతవకలతో జరుగుతున్న మూలంగా కూడా మరి రాష్ట్రం ఆర్థికంగా కుదేలైపోయిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఈరోజు 10.5 లక్షల కోట్ల అప్పులతో ఆ వడ్డీల భారం కానివ్వండి, లేదు మిస్మేనేజ్ చేయటం మూలంగా ప్రాజెక్టులని డిస్టర్బ్ అవుతాం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా అనేక రూపాల్లో రాష్ట్రాల అభివృద్ధి కోసం త్రాగునీరు కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే దానికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే ఏదైతే షేర్ ఉంటుందో ఆ షేర్ ఇవ్వకపోవడం మూలంగా అనేక ప్రాజెక్టులు కుంటిపడిపోయినాయి. ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ ఉంది, పెద్ద ఎత్తున కాలనీస్ అన్నీ ఏర్పాటు చేశాం, హౌసింగ్ కాలనీస్. దాంట్లో త్రాగునీటి అవసరాలు కనుక తీర్చినట్లయితే చాలామంది అక్కడ రావడానికి సుముఖత చూపించేవాళ్ళు. రహిత రాష్ట్రం అంటే ఈ పావర్టీని పూర్తిగా తగ్గించాలి. గత 70 సంవత్సరాల నుంచి ఈ పావర్టీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఇంకా ఎక్కువగా తీసుకెళ్ళి ఏ విధంగా పేదరికాన్ని నిర్మూలించాలి, రాష్ట్రంలో అట్టడుగు వర్గాల్ని ఏ విధంగా సమాన స్థాయి సమాజంలో సమాన స్థాయికి తీసుకురావాలి,
వీటన్నిటిని మీద కూడా మరి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ప్రజలందరికీ కూడా దీని మీద ఎక్కువగా అవగాహన కల్పించి ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేస్తుందో దాని మీద ఎక్కువగా అవగాహన కల్పించి మౌలిక రంగాలు ఏదైతే ఉన్నాయో దాని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు మనందరం కూడా విన్న ప్రభుత్వ ఏలూరు డిస్ట్రిక్ట్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి, ఏ విధంగా ఈ జిల్లా యొక్క ఎకానమీని డెవలప్ చేయాలి, ప్రజల పరిస్థితుల్ని మెరుగుపరచాలనేది వ్యవసాయ పరంగా కానివ్వండి, అదేవిధంగా ఇంకా ఫిషరీస్ ఈ రంగాలన్నింటినీ కూడా, ఇవే కాకుండా ఇండస్ట్రియల్ పరంగా కూడా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. త్వరలో దాని మీద కూడా ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి మనవి చేస్తాను. మరి అధికారులు నేను మనవి చేసేది ఏంటంటే విజన్ డాక్యుమెంట్స్ నాయకుడి యొక్క విజన్ బట్టి ఒక ప్లాన్ని ప్రిపేర్ చేయొచ్చు, కానీ ఆ ప్లాన్ని ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అధికార యంత్రాంగం మీద ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. కాబట్టి వారందరినీ కూడా నేను కోరుకునేది ఏమిటంటే దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి. చాలా బ్రహ్మాండంగా తయారు చేశారు. మన ఏలూరు డిస్ట్రిక్ట్ యొక్క విజన్ డాక్యుమెంట్ని చాలా బ్రహ్మాండంగా చేశారు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అందరు అధికారులు, అందరు ప్రజాప్రతినిధులు కలిసి. కానీ దీన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలి. ఉదాహరణకి ఫిషరీస్ గురించి చెప్పారు, మేము మాట్లాడాం. దాన్ని పరిగణలో తీసుకుని మేము చెప్పిన దాంట్లో కొన్ని తప్పులు ఉండొచ్చు, దాన్ని ఏ విధంగా రియాలిటీలోకి తీసుకురావాలని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ఎస్పీ గారితో మాట్లాడతాము. కాల్ మనీని అరికట్టడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తప్పకుండా తీసుకుంటాం. ఎందుకంటే బ్యాంకర్స్ నుంచి తక్కువ వడ్డీకి చాలా అమౌంట్ని, కొన్ని వేల కోట్ల రూపాయలని మన జిల్లాలో రైతులకు కానివ్వండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానివ్వండి, లేదా చిన్న చిన్న వ్యాపారస్తులకి ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పిఎంఈజీపీ లేదా రకరకాల చాలా స్కీమ్స్ ఉన్నాయి. దీని మీద అవగాహన కల్పించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. మరి అటువంటి అధిక వడ్డీలు బారిన పడుకోకుండా ఈ స్కీమ్స్ని కూడా వినియోగించుకోమని చెప్పేసి మరి ప్రజలందరూ కూడా కోరుతాం. ఓకే.